హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లావూస్ వరల్డ్. ఈరోజు డే 2. ఈరోజు ఈవినింగ్ అయితే మేము కూర్గ్ టు చిక్మంగళూరు అయితే వెళ్తున్నాము. సో దానికి ముందు ఏమేం ప్లేసెస్ని విజిట్ చేసామనేది చూడండి. ఫస్ట్ మార్నింగ్ అయితే రూమ్స్ని చెక్అవుట్ చేసుకొని ఇంకా ఒక హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ అయితే మేము ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్స్ అయితే జస్ట్ వ్యూ అన్నమాట. మనం ఇక్కడ ఏమి ఆడుకునేది అలా ఏం లేదు. వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళాక బస్సు అయితే పార్కింగ్ చేశారు. మేమైతే అక్కడ 1.5 కిలోమీటర్ అయితే మనమే వాక్ చేయాలి అని చెప్పారు. ఇంకా మేము వాక్ చేస్తూ కొన్ని వీడియోస్ క్రేజీగా తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే జిప్ లైన్ అలాంటివి కూడా ఉన్నింది. మాకైతే చూసేటప్పుడే భయం వేసింది, ఎలా వెళ్తున్నారో అనిపించి. ఏం భయం ఉన్నా కూడా మనకి ఆశలు ఉంటుంది కదా వెళ్ళాలని. కానీ మేము అక్కడ చూస్తూ ఉన్నాము. దానికే మా మ్యామ్స్ అయితే రండి ఇటు సైడు, అక్కడ వెళ్ళొద్దండి అని చెప్పి పిలుచుకొని వచ్చేసారు. ఇంకా మేము వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చేసాము. అక్కడ ఇంకా 4-5 స్టిల్లు దిగకపోతే ఎలా చెప్పండి. ఇంకా అవి కూడా చేసాము. అక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆ వాటర్ ఫాల్స్ని ఒక 10 to 15 మినిట్స్ అక్కడే చూస్తూ ఉన్నాము. అక్కడ మంకీస్ అవన్నీ కూడా ఉన్నింది. ఇంకా చెప్పాలంటే అక్కడైతే వెళ్ళేకి 1.5, వచ్చేకి 1.5 కిలోమీటర్, మొత్తానికి 3 కిలోమీటర్ అయితే మేము వాక్ చేసాం. చాలా టైర్డ్ అండ్ లెగ్ పెయిన్స్ కూడా ఉన్నింది. ఇంకా దాని తర్వాత రాజా సీట్ పార్క్కి అయితే తోడుకొని వెళ్ళారు. నాకైతే అస్సలు నడవబుద్ధి. కానీ ఆ ప్లేసెస్ అయితే చాలా బాగుండింది. చూస్తున్నారు కదా మీరే ఎంత బాగుండిందని వ్యూ. ఇలాంటివి చూసేటప్పుడు కొంచెం భయం కూడా ఉంటుంది నాకైతే భయం. హైట్ అంటే నాకు చాలా భయం. ఇంకా రాజా సీట్ పార్క్ వెళ్ళిన తర్వాత చాలా టైర్డ్ ఉన్నింది. లంచ్కి అయితే మేము చేస్తున్నాం. లంచ్కి నేను ఏం చేస్తున్నానో చూడండి. అక్కడ చిల్లీ చికెన్ అవన్నీ ఉన్నాయి, కానీ నాకు కర్డ్ రైస్ చాలా, నేను అవే తిన్నాను. తిన్న తర్వాత కాసేపు తర్వాత బ్యాంబూ ఫారెస్ట్కి అయితే తీసుకున్నాను. నాకు బ్యాంబూ ఫారెస్ట్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అస్సలు మూడ్ లేదు అనిపించింది. కానీ అక్కడ వాటర్ని చూసిన తర్వాత ఎలా ఎనర్జీ వచ్చిందో నాకే తెలీదు. అక్కడైతే చూసాను, ఇక్కడైతే హ్యాపీగా అన్ని తిరుగుతూ ఉన్నాను. అయితే కొందరు బోటింగ్ కూడా చేస్తున్నారు. నేనైతే అవి చూస్తూ వెళ్తున్నాను. అవును, మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? కాలేజీలో ఇలా ట్రిప్కి తీసుకొని వెళ్ళి మీరు ఇలా తిరిగినట్టే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. మాకైతే స్కూల్ నుంచి ఇప్పుడు దాకా ఇదే ఫస్ట్ టైం నేను ఇలా ట్రిప్కి పేరెంట్స్ లేకుండా వచ్చింది. అయితే అసలు 1 డే ట్రిప్ కూడా వెళ్ళను. చాలా మమ్మీ లాస్ట్ ఫైనల్ ఇయర్ అని చెప్పి నేనైతే పట్టుపడి మరీ ట్రిప్కి వచ్చాను. ఇంకా చెప్పాలంటే అక్కడైతే ఒక్కొక్క స్టాచ్యూస్ ఎంత రియల్గా ఉంది చూడండి. చాలా రియాలిటీగా వాళ్ళు పెట్టారు స్టాచ్యూస్ అంతా కూడా. ఇక్కడ ఓన్లీ ఫారెస్ట్ మాత్రం కాకుండా మనం ఎంజాయ్ చేసేలాంటివి కూడా పెట్టారు. ఎగ్జాంపుల్ బర్డ్స్ కూడా అక్కడ ఉన్నింది. నెక్స్ట్ కింద దిగాలంటే బోర్గా వెళ్ళాం, కానీ ఇక్కడ వాటర్ కూడా ఉన్నింది, రివర్ లాగా. మేము అక్కడ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మమ్మల్ని అక్కడే ఉంచారు ఆడుకునేకి. ఇంకా వాటర్ దగ్గరే మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉండిపోయాము. స్టూడెంట్స్ మాత్రమే కాదు, టీచర్స్ కూడా కొందరు ఎంజాయ్ చేశారు వాటర్ దగ్గర. రాక్స్ పైన కూర్చునేవి, కాళ్ళు అయితే అక్కడ వాటర్లో పెట్టుకొని. తర్వాత మేము షాపింగ్ చేసుకొని చిక్మంగళూరుకి అయితే బయలుదేరేసాము. ఇప్పుడు చిక్మంగళూరు అయితే రీచ్ అయిపోయినాం. మేము రీచ్ అయ్యేటప్పుడు నైట్ 12 o'clock. చాలా నిద్ర, బస్సులోనే సగం అయితే పడుకునేసాము, టయర్డ్. కానీ మాకు రూమ్ చూడగానే చాలా నచ్చింది. చెప్పాలంటే రూమ్ చూసిన వెంటనే మాకు టయర్డ్నెస్ అండ్ నిద్ర కూడా వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్స్ రూమ్ కంపేర్ చేస్తే కూడా మా రూమే చాలా పెద్దది. 2 rooms ఇచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ రూమ్తో కంపేర్ చేస్తే కూడా మా రూమే పెద్దది. ఇక్కడితోటి డే 2 అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.